ఫస్ట్లీ వెనెవర్ యువర్ సోర్ థ్రోట్ ఈస్ లాస్టింగ్ ఫర్ మోర్ దాన్ 1 వీక్, అంటే మీకు 1 వీక్ కన్నా ఎక్కువ థ్రోట్ డిస్కంఫర్ట్ అనిపించినా లేకపోతే థ్రోట్లో నొప్పి అనిపించినా యూ షుడ్ బీ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకు అంటే కొంతమందికి స్ట్రెప్టోకాకల్ థ్రోట్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇలాంటి పేషెంట్స్కి ఈ థ్రోట్ పెయిన్తో సంబంధించి వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్ అని చెప్పి టైప్ ఆఫ్ డిసీజ్ ఉంటుంది. దీంట్లో కూడా ప్రెజెంటింగ్ సిమ్టమ్ ఓన్లీ థ్రోటే ఉంటుంది, కానీ దాంతోపాటు ఇంటర్నల్గా లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ అవన్నీ కూడా రావచ్చు. నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అంటే ఇంకో టైప్ ఆఫ్ డిసీజ్, అంటే మన టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయితే కూడా మనకు సోర్ థ్రోట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇలా టాన్సిల్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఈ పెరిటాన్సిలర్ యాప్సిస్ అని చెప్పి కూడా డెవలప్ అవ్వచ్చు. అలా అయినప్పుడు ఈ గొంతు నొప్పితో పాటు మీకు మింగడానికి కష్టం, మఫల్డ్ వాయిస్ లాంటివి ఇబ్బందులు రావచ్చు. అనదర్ థింగ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఇస్ కొంతమందికి ఈ థ్రోట్ పెయిన్తో పాటు నెక్లో స్వెల్లింగ్స్ డెవలప్ అవుతాయి. ఇలా అయినప్పుడు మనము మెయిన్ థింగ్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి పేషెంట్స్లో ఏమైనా యాప్సిసెస్ అంటే ఈ టాన్సిల్ ద్వారా అయినా లేకపోతే వేరే విధానంగా అయినా ఏమైనా నెక్లో పస్ ఏమైనా డెవలప్ అయిందా లేదా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. దీనికి మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. సో అనదర్ థింగ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఈజ్ మీ సోర్ థ్రోట్తో పాటు ఏమైనా ఫీవర్ ఉందా. ఫీవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈజ్ లైక్ అ సైన్ ఫర్ అదర్ డిసీజెస్ ఆల్సో. సో మనం ఆ ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ వస్తున్నా లేకపోతే నెక్ స్టిఫ్నెస్ అనిపించినా ఇలా నెక్ యాప్సెస్ రిస్క్ని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సుకొని వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీ టాన్సిల్స్ పైన ఏమైనా వైట్ ప్యాచెస్ లేకపోతే టంగ్ పైన వైట్ ప్యాచెస్ లా కనిపించినా ఈ సోర్ థ్రోట్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అనదర్ థింగ్ ఇస్ వెనెవర్ యూ హ్యావింగ్ అలాంగ్ విత్ ద సోర్ థ్రోట్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, ఇలాంటప్పుడు మన ఎయిర్వే రిస్క్ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అంటే జనరలీ కొంతమందికి సోర్ థ్రోట్లా ప్రెజెంట్ అయ్యేది లోపల మన ఎయిర్వే ఎడిమాలా కూడా వస్తుంది అనమాట. అలాంటి కేసెస్లో మనం ఇమీడియట్గా అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.